బీజేపీ 47వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు తిరుపతిలో ఘనంగా నిర్వహించారు బీజేపీ నేతలు. ఈ కార్యక్రమం తిరుపతిలోని భారతీయ జనతా పార్టీ గంగమ్మ గుడి శక్తి కేంద్రం వద్ద నిర్వహించగా పార్టీ జిల్లా మాజీ అధ్యక్షులు చంద్రారెడ్డి పార్టీ జెండాను ఆవిష్కరించి వందనం చేశారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు మాట్లాడుతూ దేశ అభివృద్ధికి బీజేపీ కట్టుబడి పనిచేస్తోందని తెలిపారు. అలాగే నాయకత్వంలో దేశం అన్ని రంగాల అభివృద్ధి పదంలో ముందుకు సాగుతోందని పేర్కొన్నారు. ముఖ్యంగా మౌలిక వస్తువులు, డిజిటల్ రంగం, పేదల సంక్షేమ పథకాలు, రైతులకు అందుతున్న సహాయంపై వారు వివరించారు. బీజేపీ జిల్లా మాజీ అధ్యక్షులు చంద్రారెడ్డి, పార్టీ రాష్ట్ర కార్యవర్గ మాజీ సభ్యులు గుండాల గోపీనాథ్ రెడ్డి, సీనియర్ నాయకులు చంద్రబాబు యాదవ్లు మాట్లాడుతూ బీజేపీ సిద్ధాంతాలు దేశాభివృద్ధి, జాతీయత, ప్రజాసేవ అనే 3 మూల స్తంభాలపై ఆధారపడి ఉన్నాయని తెలిపారు. పార్టీ కార్యకర్తలు ప్రజలకు మరింత చేరుకోవాలని, కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ప్రజలకు వివరించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా మాజీ అధ్యక్షులు బి చంద్రారెడ్డి, బీజేపీ రాష్ట్ర ఓబీసీ మోర్చా మాజీ ఉపాధ్యక్షులు కట్టమంచి చంద్రబాబు యాదవ్, బీజేపీ రాష్ట్ర మాజీ కార్యవర్గ సభ్యులు గుండాల గోపీనాథ్, బీజేపీ జిల్లా మైనార్టీ మోర్చా అధ్యక్షులు ఎస్ మస్తాన్, బీజేపీ సెంట్రల్ మండలం అధ్యక్షులు లోక ప్రభాకర్ నాయుడు, మహిళా మోర్చా అధ్యక్షురాలు విగ్రహాల కళ్యాణి, బీజేపీ సెంట్రల్ మండల ఉపాధ్యక్షుడు తొండమనాడు సుబ్రహ్మణ్యం రెడ్డి, బీజేపీ జిల్లా ఎస్సీ మోర్చా నాయకులు మల్లారపు రవి ప్రసాద్, బీజేపీ 82, 83, 84, 85 బూత్ అధ్యక్షులు ప్రసాద్, బాబు, విజయ్ భాస్కర్ రెడ్డి, రమణప్ప, బీజేపీ నాయకులు వాసు, శ్రీకాంత్, మస్తాన్, పేరంబాయ్ తదితరులు పాల్గొన్నారు. ఎక్కువ మంది సభ్యులు గల పార్టీ భారతీయ జనతా పార్టీ. దాంట్లో నేను సభ్యుడిగా అయినందుకు నాకు చాలా సంతోషం, గర్వంగానే ఉంది. ముఖ్యంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవం. దాని సందర్భంగా వాడవాడల జెండా ఆవిష్కరణ, మన ఊరు మన జెండా కార్యక్రమం భారతీయ జనతా పార్టీ తెలియపరిచింది ప్రతి ఒక్కరిని జెండా ఆవిష్కరించమని. దానిలో భాగంగానే ఈరోజు భారతీయ జనతా పార్టీ తిరుపతి గంగమ్మ గుడి శక్తి కేంద్రంలో స్థానిక తాతానగర్లో ఈరోజు జెండా ఆవిష్కరణ బీజేపీ సీనియర్ నాయకులు పెద్దలు చంద్రారెడ్డి గారు, అలాగే చంద్రబాబు యాదవ్ గారు ఇచ్చేసి ఈ జెండా ఆవిష్కరణ చేశారు. మాకెంతో సంతోషదాయకం ఉంది. ప్రతి ఒక్కరికి భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఈ అతిపెద్ద పార్టీలో ప్రతి ఒక్కరూ సభ్యులుగా చేరండి. భారతదేశానికి అండ భారతీయ జనతా పార్టీని. మనం ఈరోజు ప్రపంచంలోనే నెంబర్ 1గా మనం పయనిస్తున్నామంటే మన భారతీయ జనతా పార్టీ, మన గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారు. ఈ అన్ని సంక్షేమ పథకాలు కానీ, అభివృద్ధిలో కానీ, విద్యలో కానీ, వైద్యంలో కానీ, అలాగే ప్రతి ఒక్కటి టెక్నాలజీలో కానీ అన్నిటిలో ముందున్నామంటే దానికి కారణం మన గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారు, మన పార్టీ భారతీయ జనతా పార్టీ. అందువల్ల ప్రతి ఒక్కరికి భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని గంగమ్మ గుడి దగ్గర ఘనంగా జరుపుకోవడం జరిగింది. 1980లో బాంబేలో ప్లీనరీ సమావేశంలో వాజ్పేయి గారు, ఎల్కే అద్వానీ గారు, మురళీ మనోహర్ జోషి గారు లాంటి పెద్ద నాయకులతో ఆవిర్భించినటువంటి భారతీయ జనతా పార్టీ నేడు 3 సార్లు నరేంద్ర మోడీ గారు, 3 సార్లు వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి నేడు భారతీయ జనతా పార్టీ దేశంలోని అత్యధిక రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నటువంటి పార్టీగా, దేశంలో 3వసారి ప్రధానిగా అయినటువంటి నరేంద్ర మోడీ గారు ప్రపంచ దేశాల్లో పేరెన్నికైనటువంటి నాయకుడిగా ఎదగడం జరిగింది. అలాగే నేడు ప్రపంచవ్యాప్తంగా పెట్రోలియం రేట్లు పెంచుతున్నప్పటికీ భారతదేశంలో ఎక్కడ పెట్రోల్ రేట్లు పెరగలేదు. ఇది శుభసూచకం. నేటి యుద్ధ వాతావరణంలో అమెరికా లాంటి అగ్రరాజ్యంలో కూడా 37% పెట్రోలియం ప్రోడక్ట్స్ రేట్లు పెరిగినప్పటికీ భారతదేశంలో ఎక్కడ పెరగలేదు. కాబట్టి రాబోయే కాలంలో కూడా భారతీయ జనతా పార్టీ జనాకర్షకంగా, జనరంజకంగా పరిపాలన చేస్తుందనేసి, భారతీయ జనతా పార్టీలో విరివిగా యువకులు చేరాలనేసి ఈ ఆవిష్కరణ జరిగింది. తిరుపతి గంగమ్మ శక్తి కేంద్రం వద్ద ఈ పార్టీ ఏర్పడి 46 సంవత్సరాలు పూర్తి చేసుకొని 47వ సంవత్సరం అడుగెడుతుంది. 1980 ఏప్రిల్ 6 వాజ్పేయి గారు, ఎల్కే అద్వానీ గారు పెద్ద నాయకులు ఆధ్వర్యాన పార్టీ ప్రారంభమైంది. ఈ పార్టీకి ముందు భారతీయ జనసంఘాన్ని 1952లో శ్యాంప్రసాద్ ముఖర్జీ, దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారు, వాజ్పేయి గారు, సుందర్ సింగ్ బండ్ అందరూ ఆధ్వర్యంలో పార్టీ ఏర్పడి జాతీయతాభావం, ఏకతాభావంతో ఏర్పడిన పార్టీ అది. భారతీయ జనతా పార్టీగా 80లో పేరు మార్పులు జరగడానికి జనతా పార్టీ నుండి జనసంఘ్ పార్టీ తనిగా వచ్చి 1980 ఏప్రిల్ 6న భారతీయ జనతా పార్టీగా దేశ సమగ్రత, సెక్యులరిజము అన్నీ కాపాడే విధంగా పేద వర్గాలకు అంత్యోదయ ఉద్యమంతో ఏర్పడిన పార్టీ ఇది. ఈరోజు దేశంలో 12 సంవత్సరాలు ఏకీకంగా పరిపాలన చేస్తూ
దేశ అభివృద్ధికి ప్రపంచంలో విశ్వగురు పాత్ర పోషిస్తున్న భారతీయ జనతా పార్టీలో మేమంతా సభ్యులుగా ఉండడం మాకు గర్వంగా ఉంది. ఈరోజు ప్రపంచంలో అత్యధిక మెంబర్షిప్ కలిగిన పార్టీ ఏదైనా ఉందంటే భారతీయ జనతా పార్టీ 15 కోట్లు నమోదు చేసుకొని అత్యధిక మెంబర్షిప్తో భారతీయ జనతా పార్టీ అందరూ కూడా ఈ భారతీయ జనతా పార్టీని ఆహ్వానిస్తున్నారు, ఆదరిస్తున్నారు. కాబట్టి అందరికీ జెండా పండుగ శుభాకాంక్షలు.